హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే బెస్ట్ ప్రొజెక్టర్స్ అండ్ ఐపీఎల్ మ్యాచెస్ కోసం బెస్ట్ ప్రొజెక్టర్ చూస్తే మాత్రం ఈ వీడియో మీకోసమే. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ కి వచ్చి మెసేజ్ చేస్తున్నారు. అందరి కోసం అని చెప్పి ఒక వీడియో చేద్దాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. బెస్ట్ ప్రొజెక్టర్స్ ఐపీఎల్ లో 5,000 to 60,000 వరకు బెస్ట్ ప్రొజెక్టర్స్ ఏవి ఉన్నాయి. ఇవి కొన్ని అవుట్డోర్ లో కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇండోర్ లో కూడా. ఐపీఎల్ మ్యాచెస్ ఏంటంటే 6 hours అయితే మీకు ఈజీగా మీకు మ్యాచ్ మొత్తం చూడాలంటే మంచి ప్రొజెక్టర్స్ ఉంటే మాత్రమే సాధ్యం అవుతుంది. ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా కూడా పక్కా ఫైర్ స్టిక్ అయితే యూజ్ చేయండి, లేకుంటే మాత్రం మీకు రిజల్ట్స్ రావు అండ్ క్లారిటీ కూడా బాగుండదు. 6 hours మీరు రన్ చేసుకోవాలంటే కూడా ప్రొజెక్టర్ అనేది హీట్ ఎక్కి ఆగిపోతుంటది అనమాట. వీటన్నిటికీ ఓవర్కమ్ చేయడానికి ఫైర్ స్టిక్ గానీ ఆండ్రాయిడ్ బాక్స్ గానీ ఏదైనా ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి, లేకుంటే మాత్రం ప్రొజెక్టర్ మీద లోడ్ పడి ఆగిపోతుంది అనమాట. ఈ ఫస్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే 5,000 రేంజ్ లోనే చెప్తున్నాను. ఈ 5,000 లో అంటే మీకు బడ్జెట్ లేదు, బ్యాచిలర్ రూమ్ అండ్ మాకు డార్క్ రూమ్ ఉంటది అంటే మాత్రమే ఇది చేస్తున్నాను నేను దీన్ని. యువ గో ప్లస్ ఇది 1080 ప్రొజెక్టర్ అనమాట. అండ్ మీకు ఇందులో వచ్చేసి మీకు 4K అప్ స్కేల్ చేస్తుందని చెప్తున్నారు. 4K అయితే మాత్రం ఎంత మాత్రం అయితే వర్క్ అవ్వదు. 1080 లో మాత్రం నీట్ గా ఉంటది అండ్ డార్క్ రూమ్ అయితే మాత్రమే వర్క్ అవుతుంది. 5,000 రేంజ్ లో బడ్జెట్ లేకుండా మాత్రమే ఈ 5,000 దానికి వెళ్ళండి. నెక్స్ట్ 10,000 రేంజ్ లో మాకు మంచి ప్రొజెక్టర్ కావాలి, ఇది కూడా డార్క్ రూమ్ కోసమే. అండ్ జెట్కో యువ గో మ్యాక్స్ ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది. ఇది కూడా 1080 నేటివ్ రెజల్యూషన్ తో వస్తుంది, 11,000 లూమెన్స్ తో వస్తుంది. దీని మీద కూడా కన్సిడర్ చేయొచ్చండి, ఎందుకంటే మీరు 10,000 రేంజ్ లో ఒక ప్రొజెక్టర్ చూస్తే కలర్స్ కొంచెం పర్లేదు, నాట్ బ్యాడ్. మనకు అన్ని ఈ రివ్యూలు అన్ని మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసినాక దాని డెమోలు చూసినాకనే కొనడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను అండ్ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ అయితే అన్ని కింద మీకు మంచి మంచి ప్రోడక్ట్లు అన్ని ట్యాగ్ చేసి పెడతాను, ఒకసారి చెక్అౌట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే పిక్సాపాక్ పవర్. ఇది 13,000 రేంజ్ లో ఒక ప్రొజెక్టర్ కనుక మీరు చూసినట్టయితే అండర్ 15,000 లో ఇది బాగుంటది. మీకు కలర్స్ బాగుంటది, కాంట్రాస్ట్ రేషియో బాగుంటది అండ్ మీకు 850 ANSI లూమెన్స్ తో వస్తుంది. లైటింగ్ కూడా బాగుంటది. మీరు ఈవినింగ్ 7 తర్వాత అవుట్డోర్ లో కూడా మీకు ఇది బాగుంటది. 15,100 లో మీరు ఒక ప్రొజెక్టర్ చూసినట్టయితే అవుట్డోర్ లో ఐపీఎల్ మ్యాచెస్ చూడాలనుకుంటే మాత్రం బాగుంటది. మీకు ఇంకా సౌండింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మంచి సౌండ్ బార్ ఏదైనా బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి, చాలా బాగుంటది. మూవీస్ అయినా కూడా ఐపీఎల్ మ్యాచెస్ అయినా కూడా చిల్ అయిపోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే మా స్టిక్ బడ్జెట్ 15,000 రూపీస్ అంటే ఇగేట్ డస్టర్ 5X Pro. ఇది కూడా నేటివ్ 1080 తోటే వస్తుంది అండ్ ఇది 500 ANSI లూమియన్స్ తో వస్తుంది అండ్ 100% డస్ట్ ప్రూఫ్ ప్రొజెక్టర్ అని చెప్తున్నారు. అండ్ 15,000 రేంజ్ లో మీరు ఒక ప్రొజెక్టర్ చూసినట్టయితే ఈవినింగ్ టైమ్ లో 7 తర్వాత మీరు అవుట్డోర్ లో కూడా పెట్టుకోవచ్చు. డార్క్ రూమ్ అయితే మాత్రం డోర్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. 15,000 లో మంచి ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే లూమియో ఆర్క్ 5. మా దగ్గర ఫైర్ స్టిక్ లేదు, మేము ఓన్లీ ప్రొజెక్టరే పెట్టుకుంటాం, మంచి సౌండ్ బార్ ఉందంటే మాత్రం ఇండోర్ లో మేము యూజ్ చేసుకుందాం అంటే మాత్రం లూమియో ఆర్క్ 5 ఇది కూడా చాలా బాగుంటది. మీకు ఫైర్ స్టిక్ పెట్టాల్సిన అవసరం లేదు అండ్ సౌండింగ్ కూడా చాలా బాగుంటది మీకు. అండ్ ఏది కూడా మీకు లాగ్ లెస్ లేకుండా ఒక మంచి టీవీ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఇందులోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక కాన్ ఏంటంటే కొంచెం లైటింగ్ ఉన్నా కూడా ఇది ఎక్స్పీరియన్స్ అనేది ఖరాబ్ అవుతుంది. డార్క్ రూమ్ ఉంటే మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్లో రివ్యూ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ బడ్జెట్ లోకి వెళ్ళిపోతే అండర్ 20,000 రేంజ్ లో అయితే తీసుకోకండి. 20,000, 80,000, 22,000 ఆ రేంజ్ లో ఏవి తీసుకున్నా కూడా మీ డబ్బులు ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ మీరు 18,000 to 25,000 కి వెళ్ళాల్సి ఉంటుంది. 20,000 లో టాప్ ట్రో Q11 మ్యాక్ చాలా బాగుంటది. మీకు అవుట్డోర్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కలర్స్ బాగుంటాయి అండ్ కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ కూడా బాగుంటది. మీకు 25,000 రేంజ్ లో వస్తుంది. 25,000 లో 3-4 ప్రొజెక్టర్లు ఉన్నాయి, మీరు ఏ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటది. నెక్స్ట్ టాప్ ట్రో నుంచి వెళ్ళే టాప్ ట్రో లెజెండ్ గోల్డ్ AI ప్రొజెక్టర్. ఇది కూడా చాలా బాగుంటది. మీకు 25,000 రేంజ్ లో మీరు ఒక ప్రొజెక్టర్ కోసం చూస్తే అవుట్డోర్ లో అయినా అండ్ డార్క్ రూమ్ లో అయినా సినిమాలు చూడాలన్నా ఐపీఎల్ మ్యాచెస్ చూడాలన్నా ఫైర్ స్టిక్ పెట్టుకొని 5 to 6 hours నాన్ స్టాప్ రన్ చేసినా కూడా ప్రొజెక్టర్ అనేది హీట్ కాకుండా రన్ అవుతుంది అనమాట. చాలా బాగుంటది ఈ ప్రొజెక్టర్. దీనిలో HDMI IRC కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ సౌండ్ బార్ కూడా మీరు కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ బాగుంటది. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 25,000 రేంజ్ లోనే పిక్సాపాక్ రే గోల్డ్ ఆండ్రాయిడ్ 12 తో వస్తుంది అండ్ 2,150 ANSI లూమియన్స్ తో వస్తుంది. లైటింగ్ బాగుంటది, కలర్స్ బాగుంటాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి. దీని మీద మనం 2-3 వీడియోలు చేసాం, ఒకసారి చూడండి. వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది అండ్ క్లారిటీ మాత్రం చాలా బాగుంటాయి. డెమోలు చూడండి అండ్ ఐపీఎల్ మ్యాచెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ బాల్ కూడా చాలా క్లిస్టర్ క్లియర్ కనబడుతుంది. సౌండింగ్ కూడా బాగుంటది. మీరు ఎక్స్టర్నల్ స్పీకర్స్ ఇంకేదైనా యాడ్ చేసుకుంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే డబల్ అయిపోతుంది అండ్ స్టేడియం ఫీల్ అయితే పక్కా. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 27,000 లో మేము ఒక ప్రొజెక్టర్ కావాలనుకుంటే మాత్రం మైఫిట్ స్పార్క్ సినిమాజిక్ 101 ప్రొజెక్టర్. ఈ రివ్యూ లాస్ట్ టైం నేను ఫుల్ రివ్యూ కూడా చేశాను, ఒకసారి చూడండి. మైనస్ లేంటి ప్లస్ లేంటి మొత్తం చెప్పాను. చాలా బాగుంటాయి, కలర్స్ చాలా బాగుంటాయి, పంచీ కలర్స్ తో అండ్ జెర్సీలు కూడా మీకు ఏ కలర్ ఆ కలర్ కి రావడం కానీ స్టేడియం గానీ చాలా అంటే చాలా నీట్
నీట్ గా ఉంటది, బాల్ కూడా చాలా నీట్ గా కనబడుతుంది. ఐపీఎల్ మాకు మంచి ఎక్స్పీరియన్స్ తో చూడాలనుకుంటే మాత్రం, మంచి కలర్ఫుల్ గా చూడాలంటే దీన్ని కూడా ఒక లుక్ వేయచ్చండి 27,000 బడ్జెట్ లో. నెక్స్ట్ 27 టు మధ్యలో 32,000 అయితే ఏది లేదు, మళ్ళీ 35,000 వెళ్ళాల్సిందే. 35,000 కి వెళ్ళిపోతే బెన్క్యూ MW 560C అండ్ ఇది బ్రాండెడ్ లకి వెళ్ళిపోవచ్చు. 2 years బ్రాండ్ వారంటీ బెన్క్యూ తో వస్తుంది. అండ్ ఇది కూడా మీకు చాలా బాగుంటది. 20,000:1 కాంట్రాస్ట్ తో వస్తుంది. కలర్స్ బాగుంటాయి అండ్ చాలా అంటే చాలా సింపుల్ గా, నేచురల్ గా ఎక్సలెంట్ ఉంటది. అవుట్డోర్ లో మీరు పెట్టుకుంటే మాత్రం బ్రాండెడ్ తో మీరు కొలాబరేట్ అయ్యి ఐపీఎల్ మ్యాచ్ చూడాలనుకుంటే మాత్రం దీని మీద అయితే ఒక లుక్ వేయచ్చండి. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 35,000 రేంజ్ లోనే Lumio ARC7 ప్రెసెంట్ నేను వీడియో చేసే టైంకి ఇదైతే స్టాక్ అయితే లేదు. ఈ స్టాక్ వస్తే మాత్రం మీరు మంచి కలర్ఫుల్ టీవీ రేంజ్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే, సౌండింగ్ కూడా డబల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఆర్క్ 5 కంటే ఆర్క్ 7 కి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. మా దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే దీన్ని కూడా ఫైర్ స్టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. మిగతా అన్నిటికి ఫైర్ స్టిక్ పెట్టాలి. లూమియో వాటికి మాత్రమే ఫైర్ స్టిక్ అవసరం లేదు. ప్రాసెసర్ బాగుంది అండ్ ప్రాసెసర్ మీద లోడ్ పడకుండానే వీళ్ళ గూగుల్ వాయిస్ తో కొలాబరేట్ అయి తీసుకురావడం జరిగింది. చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా మనం చూసాం, ఇది లైవ్ లో చూసాం, చాలా బాగుంది. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 36,000 రేంజ్ లో టాప్ ట్రో లెజెండ్ అల్ట్రా మ్యాక్స్ కలర్ అవుట్ పుట్ కావాలి, ఎక్స్ట్రాడినరీ ఫీల్. ఇక నాకు ఎక్సలెంట్ ఉండాలి భయ్య. టీవీ రేంజ్ ఒక OLED టీవీ చూసిన ఫీల్ ఉండాలంటే మాత్రం పక్కా దీన్ని అయితే నేను కన్సిడర్ చేయొచ్చండి. 36,000 ప్రైస్ ఎక్కువ అనుకోవచ్చు, బట్ ఆ ప్రైస్ కి ఇది వర్త్ అని చెప్తానండి. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంటది. లాస్ట్ టైం దీని గురించి మనం ఒక వీడియో కూడా చేసాం అండ్ ఒక రీల్ చేస్తే 2.5 million అయితే పోయింది. ఒకసారి క్లారిటీ చూడాలంటే అక్కడ చూడండి, మన ఛానల్లో ఉంటది. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ, చాలా అంటే చాలా బాగుంది. ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు సూపర్ ఉందని చెప్పారు. వస్తాం మీరు అవుట్డోర్ లో పెట్టుకొని మంచి సౌండ్ బార్ సెటప్ చేసుకుంటే స్టేడియం అవుతుంది మీ ఇల్లు. అదైతే మీరు పక్క పెంట్ హౌస్ దగ్గర గానీ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం బాగుంటది. నెక్స్ట్ ఒక వీడియో పెంట్ హౌస్ లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే అవుట్డోర్ లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను దాని గురించి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కనుక మీకు కావాలనుకుంటే అవుట్డోర్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే మేము 60-65,000 రేంజ్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మాకు బ్రాండెడ్ కావాలి, కలర్స్ బాగుండాలి, కాంట్రాస్ట్ రేషియో బాగుండాలి, మూవీలు చూస్తాం, ఐపీఎల్ మ్యాచెస్ చూస్తాం అంటే మాత్రం దీని మీద కన్సిడర్ చేయొచ్చండి. బెన్క్యూ TH575 ఇది 4K కేపబిలిటీ ఉండే ప్రొజెక్టర్ అనమాట. 1080 నేటివ్ రెజల్యూషన్ బట్ 4K డీకోడ్ చేస్తుంది. పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటది, కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి అండ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. మాకు 2 years బ్రాండ్ వారంటీ కావాలి, బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యి మేము మూవీలు కానీ ఐపీఎల్ మ్యాచెస్ కానీ చూడాలనుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా బెస్ట్ ప్రొజెక్టర్స్ ఏమున్నాయో కింద నేను ట్యాగ్ చేసి పెడతాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మాత్రం మీ వీడియోలో ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అండ్ వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఇంకొంతమందికి చేరువవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం. I'm about to go off like a weapon. Fuel to the top, gotta feel